వస్తున్నాం ఉండి మేము కూడా. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇది మా ఊరి చేపల చెరువు మాట. మన దాకా వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయి, మొత్తం పూరి తగ్గిపోయినాయి. ఈరోజు వచ్చేసి మనం అయితే చేపలు కొనబోతున్నాము. అంటే లాస్ట్ ఫైనల్ ఇంక 2-3 రోజుల్లో చేపలు మొత్తం అయిపోతాయి మాట. అంతకంటే ముందుగా మనం పోయి త్వరగా చేపలు ఎంత రేటు ఏందో కనుక్కొని చేపలు ఎలా పడుతున్నారు విధానం కూడా చూసి అలానే చేపలు అయితే తీసుకొని వెళ్దాం. మరి ఏ చేపలు పడితే చూద్దాం. మరి మా సువాసిని నేనైతే వచ్చాము. హాయ్ చెప్పన్నా. ఏ ఊరు మీది? వినకొండనా? ఓకే. ఏ చేపలు పడుతుంది ఎక్కువ? ఉండు మేము కూడా ఎక్కువ ఉండు. అమ్మ ఏడ్చిద్దన్నా. ఏడుంటావా? ఏడుండు, మేము పోయి వస్తాం లోనికి. కూర్చో, వద్దులే కూర్చుండిద్దిలే. కూర్చో ఏడా. రండి అమ్మాయి కాడ కూర్చోండి. ఏడండి లోనికి వెళ్ళొస్తాం. 7 పాపలు తీసుకొస్తాం. మా అమ్మాయి భాషలో చేపల పాపలు అంటారు లేరా. మన ఫస్ట్ టైం బండ్లు కార్లు అన్ని ఎక్కాం, కానీ ఈ పడవ ప్రయాణం ఇదే ఫస్ట్ టైం. లేకొచ్చా అటు ఇటు పడిద్దేమో అని. సువాసిని అక్కడ ఉంది. హాయ్ చెప్పమా. మనకి ఏదో వచ్చలేరా పడ్డా కూడా. లోతు లేదా? అదేలే, సపోర్ట్ ఏం లేదు. అలాగా కర్రతో అటు ఇటు అంటే మనకి డ్రైవింగ్ స్టీరింగ్ లాగా ఫస్ట్ గేర్లో. అన్నని కేజీ అడిగే చేపలు పులుసు పెట్టుకుందామని. కేజీ కాదు, ఒకసారి వలిసిరుతాను, దాంట్లో ఎన్నో వస్తాను తీసుకోమంటున్నాడు. అంతేగానా? ఏ పడుతున్నాయి చేపలు ఎక్కువ? ఎన్ని రకాలు ఉన్నాయి? సరేలే. కొరమైన చేపలు ఏమి పడ్డాయా? అడుగు పట్టిద్దా లేట్ అయితే అడుగు పడిద్దా? అవి లాస్ట్ చుక్కుతాయిలేండి. నీళ్ళు మొత్తం పోయిన తర్వాత బురదలో పట్టుకుంటారు అనుకుంటా వాటిని. చాలా బాగుంది. ఏ సపోర్ట్ లాగా నిలబడ్డానో కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట బ్యాలెన్స్. ఏం తమ్ముడు, ఏం సంగతులు? ఇంకా మా ఊరు కుర్రాడేమాట. ఏం పేర్రా? చిన్నబాబులు. పెద్ద బాబులు పెట్టుకోవాల్సిందిరా, బాగుండేది. ఎన్ని రోజులు పెట్టి పడుతున్నారు చేపలు? తీసుకెళ్ళారు మీరు ఒకసారి అన్న? 15 కేజీలు తీసుకెళ్ళారా? ఏం పచ్చడి పెట్టారు ఏందిరా? ఊరికి పంపించారా? ఓకే. మొన్నటి దాకా నీళ్ళు అక్కడ దాకా ఉన్నాయి కదా తమ్ముడు, ఆ చెట్టు దాకా బాతులు. అదేలే. సువాసిని అక్కడే ఉండమా, లోనకి రాకండి, ఆడే కూర్చో. సరేనండి, ఇప్పుడు అన్న వల ఇసురుతాడు, చూద్దాం. వల రెడీ చేసుకుంటున్నాడు. కొంచెం చేపల కంపెనీ అవుతుంది, ఎందుకంటే అడుగు పట్టింది వ్యవహారం, అందుకని. అన్ని చేపలు ఏంది మొన్న ఒడ్డున అట్ట పాడైపోయినాయి అన్న, అంటే నీళ్ళని చనిపోయినాయా? అదేంది గుంతలో పడి పట్టారా? చేపలు దాంట్లో పోయడానికా? చేపలకా? చేపలు తక్కువే ఉండాలి దీంట్లో. జిలేబీ చేపలు, రాకెట్ చేపలు ఉన్నాయి, అంటే గురక చేపలు, అవి కూడా ఉండయా? పడ్డాయా? అవి కూడా అమ్మేశారా? అన్న రెడీగా ఉన్నాడు వీడియో తీయాలని. ఇసురు దేవుని కోరుకొని కొంచెం ముందుగా నెట్టాలా? సరే నెట్టి మరి అట్టయితే. అరే ఇటుకి రకా లేకపోతే ఇక పట్టుకొస్తారు. వీడియో వస్తుందా? చెరువులో చేపలు పడుతున్నారు. అమ్మా అబ్బాయి కనిపెట్టు కొంచెం. ఏడు దొండట్లది తిన్నాయనా? ఇక్కడ మనం చెరువులో చేపలు పడుతున్నారు. చేపలు తీసుకొని వస్తున్నాను, ఒక 2 కేజీలు అని చెప్పేశాడు. నాకు వద్దుది. అసలు గాలి లేదండి, మామూలుగా ఉమ్మదని తీయట్లేదు అనమాట.
బావ అయితే పచ్చి చేపలు తీసుకొస్తాడు కదా, అవి పులుసు చేయాలో, ఫ్రై చేయాలో, కర్రీ చేయాలో మా ఆయన వచ్చిన తర్వాత కనుక్కుందాము. ఓకేనా, మా ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాను. ఈలోపు అయితే చపాతీ పిండి కలిపేసుకొని చపాతీ చేసేసుకుందాం పదండి. ఓకేనండి, మనం వెళ్ళాలి లోతు ప్రవాహంలోకి. అంతేనా ఇంకా అందుకని చూపిరా. ఎన్ని అడుగులు అలా ఉందండి. చేపలు తిండి పట్టే చూద్దాం. చిలిపోతుందిలే. లాగితే కదా అర్థమయ్యేది. పర్లేదా? పర్లే, రెండోసారి ప్రయత్నిద్దాం, తప్పేముంది. పడ్డప్పుడు చూద్దాం. ఎంత ట్రై చేసినా చేపలు ఇంతవరకు పడలేదండి. 2 సార్లు ట్రై చేసిన, అందుకని చెప్పేసి అన్న కింద దిగి కొంచెం వల అనేది సరి చేసుకుంటున్నాడు. తర్వాత చూడాలి. చాలా ఆశతో పైకి వచ్చామాట. నువ్వేం బాధపడక, చేపలు ఖచ్చితంగా పడితే తీసుకెళ్తుందని చెప్పేసి అన్న ప్రోత్సహిస్తున్నాడు. మా ఊళ్ళు చూడండి ఎంత సరదా కూర్చున్నారు. అదిగోండి అక్కడ కూర్చున్నారు. అక్కడికి వచ్చాము, ప్రశాంతంగా చూస్తున్నారు చేపలు పడుతున్నాయా లేదా అన్నట్టుగా. ఇటుపక్క కూడా ఉన్నారు. అదిగోండి అక్కడ ఫస్ట్లో పట్టినప్పుడు అయితే చాలామంది వచ్చారు. ఏ ఊరు వెళ్ళినాయి అన్న చేపలు? విజయవాడ దాకా పోయినాయా? విజయవాడ సైడ్ వచ్చినాయంట మా ఊరు చేపలు. వచ్చినాయి కామెంట్ చేయండి. అక్కడ మన దగ్గరికి వచ్చారు. విజయవాడ వాళ్ళే ఇక్కడికి వచ్చారంట చేపల కోసం. ఓకేనండి, ఫైనల్ అయితే మరోసారి విసిరాడు వల. అంటే కింద దిగి, అంటే బోటు మీద కుదరలేదు, అందుకని చెప్పేసి విసిరితే మరి బొడ్డ పారా చేప ఎన్ని పట్టే చూద్దాం పదండి. కిందకే దిగేసాం, చెరువు మధ్యలోకి వచ్చాం. నేను పడ్డాయా? బెదురుతున్నాయా? ఎందుకని? అందుకనా? చేప దొరికిందండి వాడికి. చచ్చిన చేప ఏందిరా? వెళ్ళలేదు, చనిపోయింది పక్కన. తెల్ల చేప. ఇంకొక 3 నెలలు ఉంచినట్టయితే ఇంకొంచెం పెద్ద అయ్యాయి. రాగండి చేప పడిందంట. ఏం పనికి రాదా చేప? ఇంకా పెద్ద చేప రావాలనిలే. పిల్ల చేపలు ఏం పనికి వస్తాయి? ఓకేనండి, మనకి చేపలు పడలేదు కదా. రాజ్కుమార్కి ఏమో చేపలు పడ్డట్టుగా తెలుసు, కానీ చేపలు పడలేని సంగతి తెలియదు. ఇక్కడైతే పాలకూర తోటకూర తీసుకున్నా. అంటే మా భార్యకి చేపలు తీసుకొస్తానని చెప్పా, అన్ని మసాలా నూరుకొని పెట్టుకుంది. చేపలేమో పళ్ళ వల్ల రేపు పొద్దున రమ్మన్నారు. చికెన్ తీసుకెళ్తున్నాలే కానీ ఇప్పుడేమో ఈ గోతంలో చేపలు ఉన్నట్టుగా చెబుతాను రాజుకి. అక్కడ పోయినాక రాజకుమార్ రియాక్షన్ చూద్దాం. మరి కారు నుంచి వచ్చాం మేము. దీనిలో చేపలు ఉన్నట్టుగా, ఆకుకూరలే కానీ దీనిలో చేపలు ఉన్నట్టుగా పోయి రాజకుమార్కి ఇద్దాం, రియాక్షన్ చూద్దాం. అమ్మాయ రాజే, చేపలు మాత్రం బీభత్సంగా పడ్డాయి రాజే.
అసలు నీ అదృష్టం ఏందో, నీకోసమే పడ్డట్టుండే, అసలు నీకోసమే పుట్టినట్టున్నాయి చేపలు కూడా. అంత చేపలు, అన్ని చేపలు టవర్ ఎక్కియడం కాదు మా చేపలు అసలుకి బీభత్సంగా పడ్డాయి. మనకు తక్కువ రేటు కూడా ఇచ్చాడు, కేజీ 100 రూపాయల కాడికి. పాలే ఉన్నాయి వాళ్ళు. ఏ ఏ చేప అనుకుంటున్నావు? రాగండి. ఇంకా కొరమేలా. ఇంకా ఎన్ని కేజీలు కావాలనుకుంటున్నాను చెప్పు. 3 కేజీలా? ఏం చేస్తావు, పులుసా ఫ్రైయా? మర్రా తీసుకో. అదే నేను మొయ్యలాగా కదా. చేపలు శుభ్రం చేసేది నువ్వు, చేసి చేపలు ఎవరని తెలిసేది నీకు, నాకు తెలియదు కదా. నేను చేస్తాను, నా చేతులు బాగాలేదమ్మా ఇప్పుడుదా చేపలు పట్టి. చేపలు కంపెనీ అవుతుంది, తీసుకురా సంచి. చెప్పినప్పుడు ఎమ్మనేలే, చేపలు వేసుకుని నీకు ఇష్టమైన ప్రేమతో తీసుకొని తింకట్ చేస్తా ఉంటావు. ఇచ్చిరామంటావు లేకపోతే ఏంది? రాజు ఫుల్ బిజీలో ఉంది ఇప్పుడు, చేపల పండగ. ఏంది? ఏం కాదు, జాగ్రత్త పడుకో, బరువు ఎక్కువ. ఏంది? ఆకుకూరలు అంతకంటే పెద్ద ఆరోగ్యం, ఇంకా కళ్ళకి మంచిది. నీ కళ్ళు మొదలుగా బాగాలేదు కదా, అందుకని నీ కోసం తెచ్చా. సరే ఆకుకూరలు కాకపోతే చికెన్ తెచ్చా. ఏయ్ ఏంది ఆశపడ్డావా? చేపల కోసం పోతే నాకు అట్ట నిరాశ అయింది. ఏం చేస్తావు, రేపు పొద్దున రమ్మంటున్నారు. ఆ వల బాగలేదు, చినిగిందంట. రేపు పొద్దున రమ్మనేసరికి మెలకొని వచ్చా. చికెన్ తెచ్చాక ఎంజాయ్ పండుగ. చేపలే కావాలా? చేపల మీద ఉదాహరణ పెట్టించాను నేను రాజుకి. షట్ సరే, పాలకూర చపాతి కాదు, పాలకూర పులావ్ చేయడానికి తీసుకొచ్చా నేను. నా 2 కట్టలు రేపు పొద్దున చెయ్యి. మరి చికెన్ తీసుకో నువ్వు ఫస్ట్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మాకు చికెన్ చపాతి, పిల్లల కోసం, అలానే ముఖ్యంగా నా కోసం. రాజు కోసం కాదు, రాజు మొదలుగా కోపడుతుంది. క్లీన్ చేయాలా? సరే మరి.